జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. మరణానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. అబార్షన్ తర్వాత మెర్సీ కిల్లింగ్ వాటి గురించి మాట్లాడుకున్నాం. అబార్షన్లో ఎక్కువ మంది ఇందులో విషయం ఏంటంటే, ఎవరికి ఎక్కువ సంతానం కలుగుతుందో వాళ్లకు పిల్లల్ని పెంచే టైంలో డబ్బు అందకుండా పోతుంది. ఆ బిడ్డ కొంచెం పెరగగానే దాన్ని వాళ్ళు అబార్షన్ చేసేస్తున్నారు. పిల్లల్ని కంటూ ఉంటే వాళ్ళు ఎలా పెంచి పోషించగలరు? పరిస్థితులు సాదాసీదాగా ఉండవు కదా, ఏవేవో చెప్పి ఈ అబార్షన్ చేయించుకుంటారు. కానీ ఇది చాలా తప్పైన విషయం. ఎవరైనా అబ్బాయో అమ్మాయో పుట్టారంటే వాళ్ళు తమ జీవితానికి చుట్టుకుంటారు. ఒక బిడ్డ పుట్టిందంటే అది మరణించే వరకు వాళ్ళ భోజనం, మంచినీళ్ళు అన్నీ కర్మఫలమే తీసుకొచ్చేస్తుంది. మీరు ఎందుకు దాన్ని మర్చిపోతున్నారో తెలియడం లేదు. దాని పుణ్యం ఖచ్చితంగా ప్రాప్తం పొందేలా చేస్తుంది. ఈ కొన్ని కారణాల వల్ల దీన్ని చంపడం ఒక్క పర్సెంట్ కూడా ఖచ్చితంగా మంచిదే కాదు. ఇంతకంటే బెటర్ మీరు న్యాయంగా ఉండిపోవచ్చు. మీకు సంతానం వద్దనుకుంటే మొదట్లోనే మీరు దీని గురించి ఆలోచించుండాలి. ఈ విధంగా నడుచుకుంటేనే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు, లేదంటే అధోగతి అవుతుంది. ఎటువంటి విషయమైనా న్యాయంగా నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికీ నియమం పాటించాలి. మీరెందుకు మీ జీవితాన్ని జంతువులు కూడా మంచి జీవితం జీవిస్తుంటాయి. వాటికి కూడా ప్రేమ అంటే తెలుసు. ఈ జంతువులు కూడా అలాంటి ఒక జీవితం కొనసాగిస్తున్నాయి, బాగానే ఉంటున్నాయి. ఆ తర్వాత జంతువుల్లో ఏ ఒక్క విషయం లేదు. ఈ విషయం వరకు చూస్తే జంతువుల కంటే మనిషి బెటర్గా ఉండాలి, అదే న్యాయమైన విషయం. వాటికి ఎటువంటి న్యాయమో ఆలోచన ఏదీ లేదు. ఎలాగైనా ఉండొచ్చు. ఈ కలియుగంలో ఒకందుకు ఎక్కువగానే బయటికి బాగానే తెలుస్తుంది. ఇవన్నీ ఎక్సెస్గా ఉండడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుచేత ఈ విషయంలో న్యాయం, ఆలోచన రెండూ చాలా ముఖ్యమైనవి. ఆలోచనతో చేయలేకపోతే కొంచెం నియమానికి రండి. అప్పుడు ఒకందుకు మీకు రిలీఫ్ కలుగుతుంది. దాంతో ఆధ్యాత్మికంగా మీకు బాగా ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. ఇటువంటివి ఎంతో మంది జీవితాల్లో ఏర్పడ్డాయి. డాక్టర్స్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి అబార్షన్ చేయడం ఒక కంపల్సరీ అయిపోయింది. మన భారతదేశంలో ఈ అబార్షన్ అనేది బాగా ముదిరిపోయింది. అప్పట్లో అలా కాదు. ఆ ప్రసక్తే ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది బాగా వ్యాపించింది. నా ఎక్స్పీరియన్స్ ఒకటి, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉచ్చ స్థితిలో ఉండేది. అక్కడ నేను ఎండి చేశాను. ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాక మా ఇంటర్న్షిప్ ప్రారంభమైంది. ఆ సమయంలోనే అబార్షన్ని ఇండియాలో లీగలైజ్ చేశారు. అప్పటినుంచే ఈ వైద్యానికి అందరూ రావడం మొదలెట్టారు. ఈ సమయంలో నేను దాదాజీ దగ్గర ఒక ప్రశ్న అడిగాను. నేను ఇంతవరకు ఎవరికి అబార్షన్ చేయలేదు, కానీ ఇటువంటి ఒక ప్రొఫెషన్ చేయడానికి నేను తయారుగా ఉండాలి కదా. దానికంటే ముందు దాదాజీ దగ్గర నేను ఈ ప్రశ్న అడిగాను. దాదాజీ, అబార్షన్ అనేది లీగలైజ్ అయ్యింది, మరి నన్ను ఏం చేయమంటారు? చెయ్యాలా వద్దా అని అడిగాను. వెంటనే దాదాజీ, వద్దమ్మా, నువ్వు ఈ గొడవకే వెళ్ళొద్దు అన్నారు. ఇది మహాపాపం. నేను వెంటనే, లేదు, ఇది కంపల్సరీ అయిపోయింది, వెంటనే దాదాజీ ఈ పనిని వేరే ఎవరినైనా చేయమని చెప్పు, వాళ్ళు చెయ్యరా అని అన్నారు. దానికి నేను వాళ్ళు సంతోషంగా జాలీగా చేస్తారని చెప్పాను. ఎందుకంటే అబార్షన్ చేస్తే డాక్టర్స్కి బోల్డ్ డబ్బు వస్తుంది, అందులోనూ గవర్నమెంటే ఇస్తుంది. అది అబార్షన్కి తీసుకొచ్చే వాళ్ళకి డబ్బు. ఫ్యామిలీ ప్లానింగ్ అని ఇప్పుడు అందరూ చేయడం మొదలెట్టారు. నువ్వు ఎందుకు దిగులు పడకు, ఇవన్నీ నువ్వు చెయ్యొద్దని ఆయన అన్నారు. నేను వీటి గురించి దిగులు పడలేదు. ఇలాంటివి చెయ్యడానికి ఎందరో డాక్టర్స్ ఉన్నారు. అందువల్ల దాదాజీ దీన్ని ఇతరులకు వదిలేసి నువ్వు దీన్ని చెయ్యొద్దని చెప్పారు.
అందువల్ల ఈ నియమాన్ని బాగా గట్టిగా పట్టుకున్నాను. త్రూఅవుట్ ఇందులో ఆత్మ బాధింపు ఎక్కువ ఉందని దాదాజీ నాకు తెలియజేశారు. ఇది అనవసరపు పాపిష్టి పని అవుతుంది అన్నారు. ఏమీ ఎరగని జీవులను మనం చంపుతున్నాం, అందువల్ల బాధ విపరీతంగా ఉంటుంది అన్నారు. దీనివల్ల చెడ్డ పేరు ఒకటి వస్తుంది అన్నారు. ఈ ఆత్మ మన ఆత్మ మీద ఒక బాధింపును కలిగిస్తుంది. ఇలా జ్ఞానం ప్రాప్తించడం వల్ల ఒక అభివృద్ధికి కలిగిస్తుంది కదా. ఇది ఒక పెద్ద హింస, 5 ఇంద్రియాలలో మనిషికి హింస. ఇవన్నీ చెప్పి దాదాజీ నాకు వివరించారు, బాగా బుర్రకెక్కించారు. అది బ్రహ్మవాక్కని చెప్పాలి. సృష్టి నియమధర్మం ఏంటంటే మన జ్ఞానుల మాట ఫాలో అవుతుంటే సృష్టి మనకు అనుకూలంగా ఉంటుంది, అన్నీ మనకు అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. మన నిర్ణయం బాగుంటుంది. జ్ఞానుల మాట వినే మనకు అన్నీ ఫేవరెట్గానే ఉంటాయి. ఆ రకంగా నేను పాటించాను. త్రూఅవుట్ నా ప్రొఫెషన్లో నాకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు. అన్నీ బాగానే జరిగిపోయాయి. నేను ఎవరికి అబార్షన్ అన్నదే చేయలేదు. ఇంకా చెప్పాలంటే మిగతా టైంలో ఆ తర్వాత ప్రైవేటుగా చేస్తున్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమూ లేదు. ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి, చేయాలా వద్దా అనేదంతా. కానీ ఇది చాలామంది చేస్తున్నారు. పెద్ద డాక్టర్, లేడీ డాక్టర్, సిటీలో గైనకాలజిస్ట్, బాంబేలో ఆవిడ నన్ను చూడడానికి వచ్చేది. ఒకసారి నేను ఎక్కడో మాట్లాడడం చూసి నా దగ్గరికి వచ్చి చెప్పింది, నిర్మలమ్మ, నేను డాక్టర్గా ఉండడం వలన ఎన్నో అబార్షన్స్ ఇప్పుడు చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నేనెంతో పాపానికి గురవుతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నేను తనతో మీకు చేతనైనంత పరిహారం చేయండి. అదంతా జ్ఞాపకం ఉంది కదా, అది అందరి ఆత్మ కోసం. మీరు జాలిపడి బాధపడి మనసారా మీరు క్షమాపణ అడగండి. తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, మీరు ఎక్కడున్నారో మోక్షానికి వెళ్ళాలి. ఈ రకంగా మీరు వేడుకోండి, ప్రార్థన చేయండి, పరిహారం చేయండి. మనసారా మీరు బాధపడండి. ఈ పాపిష్టి పని కోసం మీరు కొన్నాళ్ళు గంటల తరబడి కూర్చుని పరిహారం చేయండి. ఈ రకంగా చేయండి అని నేను చెప్పాను. అదేలా ఆవిడ చేసింది. ఆధ్యాత్మికంలో కొంచెం కూడా స్థానం లేదు. హింసకి ఆధ్యాత్మికంలో చోటే లేదు. అహింసే ఒక మహా గొప్ప ధర్మం. దాదాజీ గారి చిన్నతనంలో తన ఇంట్లో దోమల్ని చంపడం కూడా పాపమని బోధించారు. వెంటనే దాదాజీ అది నా రక్తం తాగుతుంది కదా అని అన్నారట. వెంటనే వాళ్ళ అమ్మ, అది సరే, అది నీ రక్తం తాగినా అదెంత రక్తం తాగగలదు, దాని కడుపు చాలా చిన్నది కదా, ఒక చుక్క రక్తం చాలు దాని కడుపు నిండిపోతుంది, అది కాస్త తాగితే తాగిందిలే, అదేమైనా టిఫిన్ బాక్స్లో తీసుకెళ్తుందా, మీరు ఏం చెప్పినా సరే, ఇలాంటి చిన్న కీటకాలు తప్ప వేరే పశుపక్ష్యాదులు ఇలా చేయవు. ఈ మాత్రానికి ఎందుకు దిగులు పడాలి, దాని కర్మఫలం ప్రకారం అది నీ రక్తం తాగుతుంది, దానికోసం నువ్వెందుకు దాన్ని చంపడం. ఆ రోజు నుంచి దాదాజీ మనసులో నిర్ణయించుకున్నారట, జీవితంలో ఇక దోమల్ని చంపకూడదు అనుకున్నారట. ఇలా మెడ మీద కూర్చుంటే చేతనైనంత వరకు ఓపికగా ఉండి దాన్ని చేతిలోకి తీసుకునేవారట. దాన్ని చంపరట, పడేయరట. ఒకవేళ వేరే ఎవరైనా దాన్ని కాటు తిని అవస్థ పడితే వాళ్లతోనూ విసిరి పాడేయకూడదు, చంపకూడదు అని చెప్పేవారట. హింస మాత్రం చేయొద్దు అనేవారట. ఒకవేళ దాన్ని విసిరి పారేసినా వేరే దారి లేక పారేశాను, నన్ను క్షమించు అని వేడుకుని దానికి పరిహారం చేసేవారట. ఈ రకంగా పరిహారం చేసే తీరాలి. ఒకసారి దాదాజీకి ఒంట్లో బాగోలేదు. ఆయన చాలా ఇబ్బంది పడడం వల్ల బెడ్ దిగ్గకుండా పడుకున్నారు. అక్కడ దోమలు ఎక్కువయ్యాయి. డే టైంలోనే అవి కుట్టడం మొదలెట్టాయి. ఈ కాలపు దోమలు కరిస్తే భరించలేనంత బాధ కదా. బ్లడ్ మార్కెటింగ్ చేస్తుంటాయి. వాటిని రాత్రి బిజినెస్ చేయడానికి అలౌ చేస్తే ఏకంగా డే టైంలోనూ బిజినెస్ చేయడం మొదలెట్టాయి. ఈ మార్కెట్ వాళ్ళ ఇంట్లో ఆరంభమైంది. ఈ కలియుగంలో ఏమని చెప్పగలం, ఎక్కడ లేదు ఈ మార్కెట్, అంతటా ఉంది ఈ మార్కెట్. దాదాజీ ఉన్న గదిలో దోమలు కుట్టడం బాగా ఎక్కువైంది. డే టైంలోనూ ఎక్కువైంది. చాలా కష్టపడ్డారట. ఒంట్లో అస్సలు రక్తం లేదు. అందుచేత పాపం ఇబ్బంది పడిపోయారు. ఆయన జీవితకాలంలో కొన్ని రోజులే మిగులున్నాయి. అటువంటి టైంలో జరిగిన ఒక విషయమే, అక్కడ దోమలు ఎక్కువయ్యాయి. మేమందరం ఆ దోమల్ని ఎలా తరిమేయాలని అందరం కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాం. అప్పుడు ఆయనకు హెల్ప్ చేయడానికి ఒక
కుర్రాడు అక్కడికి వచ్చాడు. అప్పుడు వాడితో ఆయన చెప్పారు, ఒక క్లాత్తో దోమలన్నిటినీ వెళ్ళగొట్టమన్నారు. ఆ కుర్రాడు పాపం అతను చెప్పినట్టు చేసాగాడు. అలా వాడు చేస్తుండగా ఒక దోమ చచ్చిపోయింది. దాదాజీ అదంతా గమనిస్తున్నారు. చిన్న సౌండ్ చేసి ఆ కుర్రాడిని అడిగారు, ఏంటి చచ్చిపోయిందా? ఎంత పెద్ద తప్పు చేశావు? ఇందులో నాకు భాగం ఉంది, ఎందుకంటే నేనే దీన్ని చేయమన్నాను కాబట్టి. బయటికి వెళ్ళాలనుకున్నది ఎలాగో చచ్చిపోయింది, అందుకోసం పెద్ద పరిహారం చేయాల్సి ఉంటుంది. మొదట నువ్వు వెళ్ళి కూర్చుని 2-3 గంటలు పరిహారం చేయమన్నారు. నేను 1 గంట చేస్తాను. పరిస్థితి అదుపు తప్పింది. ఎంతగానో జాలి ఉండేది, అసలు ఎలాంటి ఇంటెన్షను లేదు, కానీ అది చేయమని చెప్పాను అని అన్నారు. దీనికోసం పరిహారం కూడా చేశారు. జ్ఞానులు ఎంత గొప్ప ఆత్మదశలో ఉన్నారో ఆ స్థాయికి కరుణ అనేది పెరుగుతూ ఉంటుంది. హింసలు తగ్గుముఖం పడుతూ వస్తాయి, కానీ అహింస భావన పెరుగుతూ వస్తుంది. ఈ అఖిల లోకంలో ప్రాణాలను హింస పెట్టకుండా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఆలోచనలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక దోమని, ఇప్పుడు మీరు మీ అనుభవంలో ఎదుర్కొన్నారు అనుకోండి. సపోజ్ ఒక దోమ వచ్చి మిమ్మల్ని ఈ స్థలంలో కుట్టింది అంటే అప్పుడు వెంటనే మీరు ఆ దోమ కుట్టిన చోట లాగిపెట్టి చెంపలో ఒక్కటిస్తారు కదా. చేతికి చిక్కిందంటే చేత్తోనే చంపేస్తాం కదా. అంత గట్టిగా మీరు ఎందుకు కొట్టాలి? అది అక్కడి నుంచి తీయడం లేదు. వాళ్ళకి దాని చేష్టలు అంతటి కోపాన్ని కలిగిస్తాయి. చిరాకు పుడుతుంది, తిడతారు. ఈ కారణం యొక్క రిఫ్లెక్షనే ఈ దెబ్బ కొట్టడం. ఇక్కడ మనతో పాటు దీప తండ్రి ఉన్నారుగా, ఆయన్ని ఎప్పుడైనా ఒక దోమ కుట్టిందంటే అది 10 నిమిషాలు అక్కడ కూర్చుందంటే ఆ 10 నిమిషాలు ఆత్మతో ఆయన గమనిస్తూ ఉంటారు. దాని పాటుకు రక్తం తాగుతూ ఉండని అని వదిలేస్తారు. దాన్ని కొట్టి చంపరు. ఆయన్ని చూసి చాలామంది నేర్చుకున్నారు. ఇదంతా మేము దాదాజీని చూసే నేర్చుకున్నాం. ఒకవేళ వాటిని తరిమేసినా వాటికి ఏం కాకూడదన్న తపనతో వాటిని పట్టుకుని చాలా నెమ్మదిగా బయటికి తీసుకెళ్లి వదిలేస్తారు. ఆ స్థాయిలో చాలా కేర్ఫుల్గా ఆయన మసులుకుంటారు. ఇదే ఆయన అలవాటు. చిరాకు కలగడమంటూ ఉండదు. ఇదంతా సృష్టి యొక్క లీల అవుతుంది కదా. ఎలా మనకు బతికే హక్కుందో ఈ లోకంలో, అలాగే దోమలు బతకడానికి కూడా హక్కుంది. ఒక సోదరుడు నన్ను చూడడానికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ ఇల్లు పెద్ద బంగ్లాలా కనిపించింది. బంగ్లా మొత్తం ఎయిర్ కండిషన్ లేని స్థలం అంటూ ఆ ఇంట్లో లేదు అనొచ్చు. మొత్తం అంతటా ఎయిర్ కండిషనే. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయితే దోమలు దూరడం ఎక్కువయింది. అంతటా వ్యాపించడం మొదలెట్టాయి. దోమల సామ్రాజ్యం అని కూడా చెప్పొచ్చు. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సత్సంగం రన్ చేస్తున్నప్పుడు దోమలన్నీ అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నాయి. అప్పుడు అక్కడున్న వాళ్లల్లో ఒకడు ఆ దోమల్ని ఇలా చేత్తో కొడుతున్నాడు. అది కూడా అతను దోమల్ని నా కళ్ళ ముందే కొడుతున్నాడు. నేను వెంటనే, ఏంటండి మీరు చేసేది? వెంటనే అతను, ఈ దోమలన్నిటికీ మోక్షం ప్రసాదిస్తున్నాను అన్నాడు. వీటికి మోక్షం ప్రసాదిస్తున్నాను అంటూ ఇంకో దోమను కొట్టి చంపబోయాడు. వెంటనే నేనేమన్నానంటే, మీరు వాటిని చంపి మోక్షం ప్రసాదిస్తున్నారు అంటున్నారే. వెంటనే అతను నవ్వుతూ, అవును, దోమల్ని చంపితే పాపం చుట్టుకుంటుందా అని నన్ను అడిగాడు. మనిషిని చంపితే కదా పాపం, దోమను చంపితే కూడా పాపం వస్తుందా అని అడిగాడు. నేను అతనితో, ఏం దోమల్లోనూ ఆత్మ ఉంది కదా అన్నాను. మనలానే కదా ఇవి కూడా, వాటికి హక్కు లేదా? మీరు బతికే హక్కు ఉందని ఎలా అనుకుంటారో అలాగే కదా అవి కూడా. ఎప్పుడైనా చావాలని ఎవరైనా ఆశిస్తారా? ఎవరైనా చావును ఆహ్వానిస్తారా? ఎవరూ చేయరు. మీరు అసలు ఈ దోమల్ని చంపడం ఏంటి? దోమలకు మోక్షం కలగడం అంటూ లేదు, అలాగే మీకు మోక్షమూ కలగదు. ఇది మహా పాపం. ఈ పాపం నుంచి బయటపడడమే పెద్ద కష్టము అన్నాను. ఏదైనా పంచప్రాణాలున్న జీవరాశిని బలి చేస్తే అది కూడా పాపమే. అబార్షన్ చేయించుకోవడము పాపమే. అందువల్ల అబార్షన్ మానేయండి. దోమలను కొట్టి చంపకండి. ఏమీ చేయకండి. ఎందుకంటే ఇవి కూడా పంచప్రాణాలున్నవే. మనిషిలాగానే పంచప్రాణాలతో మనిషిగానూ ఎదగవచ్చు.
భగవంతుడిగాను మారొచ్చు, మహావీరులాగా మారొచ్చు, రాముడిగా మారొచ్చు, కృష్ణుడిగా మారొచ్చు, ఇంకా మహాత్మా గాంధీలాగాను మారొచ్చు. అలాంటి ప్రాణమున్న జీవిని మీరు ఎలా చంపొచ్చని నేను అడిగాను. ఎవరికి ఎవరిని చంపే రైట్స్ లేవు. ఈ సిద్ధాంతం అన్ని ధర్మాల్లోనూ బోధించారు. అన్ని ధర్మాల్లోనూ అహింస అనేది గొప్పదని చెప్పడం జరిగింది. జైనులు ఇదే అంటున్నారు, బౌద్ధ మతస్థులు ఇదే అంటున్నారు. మనం ఎంత హింస చేస్తామో అదే స్థాయిలో మరణం అధపాతాళానికి పోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎంత అహింసవాడిగా ఉంటామో, సూక్ష్మతరమైన అహింస భావాలు ఉంటాయో ఆ స్థాయిలో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక లెవెల్ హై స్టేజ్లో పోతూ ఉంటుంది. ఈ అహింసలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక బాటగా ఏర్పడతాయి. సూక్ష్మంలోనూ మీరు ఎటువంటి కీటకాల్ని మీరు మర్డర్ చేయకుండా ఉంటే మీ అహింస అంతస్తు ఎదుగుతూ ఉంటుంది. ఇందులో విశేషం ఏమిటంటే జైన ధర్మంలోనూ సరే, హిందూ ధర్మంలోనూ సరే ఈ అహింసను ఉన్నత స్థాయిలోనే కొనియాడారు. ఇందులో ఏ ఇంద్రియమైనా సరే, 5 ఇంద్రియాలైనా సరే హత్య చేయడం అన్నది ఖచ్చితంగా ఉండకూడదు అనే చెప్పబడుతూ ఉంది. ఈ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ అవేర్నెస్ ఎంతగా ఉంటుందో అప్పుడే మీరు ఇందులో నుంచి తప్పించుకోగలరు. మీరు నడిచేటప్పుడు మీ చూపు భూమి మీద ఉండాలి. అప్పుడే మీ కాలు కింద పడి ఏ క్రిమికీటకాలు చావకుండా ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. అవును, అలా చంపితే ఏం జరుగుతుందని వాళ్ళు అడుగుతున్నారు. మనిషి అంటే ఏంటి, ఎలా కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా అనుకున్న టైంలో ఏ ప్రాణాన్నైనా చంపడం అనేది తప్పుడు విషయం కదా. మనం కొంచెం ఆలోచించి చూడాలి కదా. ఎందుకంటే ఇది అతి పెద్ద పాపం కదా. మేం ఏం పాపం చేశామని అది మనల్ని అడిగితే మనం మొహం ఎక్కడ పెట్టుకుంటామో కొంచెం ఆలోచించండి చూద్దాం. చెట్లు చేమల్లోంచి ఒక ఇంద్రియంలో నుంచి 5 ఇంద్రియాల వరకు మారుతూనే ఉంటాయి. ఒక ఇంద్రియం నుంచి 5 ఇంద్రియాల ప్రాణాలని చేరుకోవడానికి 1 కోటి జన్మలు ఎత్తాలి అంటారు. ఆ స్థాయికి కష్టపడి వచ్చిన ఇలాంటి వాటిని మనం ఎందుకు చంపాలి? దాని పాపం ఎక్కువ అవుతుంది కదా, ఒక ఇంద్రియం వల్ల తక్కువ అవుతుంది. కాబట్టి 5 ఇంద్రియాలతో బతికే మనిషిని చంపడం చాలా బీభత్సంగానే ఉంటుంది కదా. ఇది పెద్ద హింస, మహాభయంకరమైన పాపం. ఇది చేయకూడని విషయం. ఇలాగంతా చేస్తే చాలా భయంకరమైన స్థాయిలో పరిహారం చేయాల్సి ఉంటుంది. అప్పుడే దీని నుంచి బయటపడడం కుదురుతుంది. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ పాపం చేయమని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎంతోమంది ఈ అమ్మవారిని నమ్ముకుని అమ్మకు బలి లాంటివి ఇస్తూ ఉంటారు కదా, హోమం వగైరా పెట్టి బలి ఇస్తూ ఉంటారు. కొంతమంది మేకను బలిస్తారు, కొందరు మనిషిని కూడా బలి ఇవ్వడానికి పూనుకుంటారు. ఇలా కూడా మన ఇండియాలో ఇప్పటికీ జరుగుతుంది. ఈ మాంత్రికం, తాంత్రికం ఏమేమో అంటూ ఉంటారు. ఇదంతా మూర్ఖత్వమే కదా. ఇక్కడే మనుషులను బలిస్తున్నారు. సో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయమే ఇక్కడే మన గుజరాత్లో గాంధీనగర్లో జరిగింది. ఒక తాంత్రికుడు ఉండేవాడు. అమ్మవారి పట్ల భక్తిగా ఉండేవాడు, తాంత్రికంగా వ్యవహరించేవాడు. ఎవరికైతే సంతానం లేదో, పిల్లలు లేరో, ఎవరైతే తమకు కొడుకులు లేరు అని అంటారో అతను చెప్పిందంతా చేస్తే పుడతారని చెప్పేవాడు. వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బు కూడా గుంజాడు. ఆ తర్వాత అతనికి తెలిసిన మంత్రతంత్ర విద్యాలన్నీ బయట పెట్టేవాడు. జపం లాంటివి ఏవేవో చేసేవాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, మీకు కొడుకు పుట్టడం ఇబ్బందికరమే, మీరు ఎవరినైనా బలి ఇవ్వాలి అన్నాడు. అమ్మవారికి బలి ఇస్తే గాని పుట్టడు. ఈ బలి అనేది చిన్నపిల్లాడితో పని కాబట్టి తీసుకురండి అని చెప్పాడు బలి ఇవ్వడానికి. వెంటనే వాళ్ళు ఒక చిన్న పసిపిల్లాడు లాంటివాడు, ఆ పిల్లాడికి 3.5 ఏళ్ళు ఉండొచ్చు, రిక్షాలో కూర్చుని నర్సరీ స్కూల్కి రోజు వెళ్తుంటాడు. వాళ్ళు ఆ రిక్షావాడికి కొంచెం డబ్బు ముట్టజెప్పి ఆ బిడ్డను కిడ్నాప్ చేయించారు. అంటే ఎత్తుకొచ్చేశారు, బిడ్డతో పారిపోయారు.
బిడ్డను బలివ్వడానికి తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇతని గురించి వీటి గురించి మ్యాటర్ అంతా పేపర్కి ఎక్కింది. ఈ కారణం చేత అందరూ వ్యతిరేకంగా మారారు, గవర్నమెంట్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత వాళ్ళు ఆ బిడ్డను కాపాడారు. అప్పుడు ఈ పోరాటం చాలా సీరియస్గా ఉండేదంటే నమ్మండి. అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ కేసు మన చేతికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అవ్వ తాత సత్సంగానికి వచ్చారు, టీవీలో చూశారు. వాళ్ళకి నమ్మకం కలిగింది. వాళ్ళు దాదాజీ గారిని మనసారా వేడుకుని వాళ్ళ బిడ్డ నిజంగా మళ్ళీ ఇల్లు చేరుతుంది అని అనుకున్నారు. ఆ బిడ్డ తండ్రి గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఆఫీసులో వర్క్ చేసే అతను దాదాజీ భగవాన్ గురించి ప్రసిద్ధిగా విన్నాడు. కాబట్టి అతను వాళ్ళ నాన్నతో దాదా భగవాన్ని వేడుకుంటే తప్పకుండా మీ బిడ్డ ఇంటికి వస్తుందని చెప్పాడు. వస్తుంది అన్నాడట. అదృష్టవశాత్తు ఆ బిడ్డ తిరిగి వచ్చింది. ఎవరికీ ఏమీ కాలేదు. కానీ ఆ బిడ్డని అక్కడి నుంచి తీసుకొచ్చేసరికల్లా పెద్దగా పబ్లిసిటీ అయ్యింది. దాంతో అందరూ భయపడి చచ్చారు. ఈ విషయం తెలిసి ఆ వ్యక్తి ఆ బిడ్డని ఒంటరిగా బస్సు ఎక్కించి ఎక్కడికో పరారైపోయాడు. భద్రంగా వచ్చేసింది. లేదంటే ఆ బిడ్డని అందరూ కలిసి బలిచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇది పోలీస్ కేసు అయ్యింది, ఏమేమో జరిగింది. కానీ ఇవన్నీ నిజంగా భ్రమలో జరిగిన విషయంలా అనిపిస్తుంది. ఏ అమ్మవారు బలి కోరడం లేదు, అందుచేత సంతోషపడడం లేదు. ఇదంతా రాంగ్ బిలీఫే, మూఢ నమ్మకమే. ఇలా అంతా చేసి మన ఇండియాకున్న పేరు చెడగొడుతున్నారు ఈ తాంత్రికులు, మాంత్రికులు లాంటి వాళ్ళు. వీళ్ళుగాక ఇంకా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతో నీచమైన విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో ఆదివాసులు కూడా ఇలాగా అసలు నడుచుకోవడం లేదు, మంచివాళ్లగా మారిపోయారు. ఇంకా ఎందుకు మంత్రాలు తంత్రాలు వీటి వెనకాల వెళుతున్నారని అర్థం కావడం లేదు. ఏ తల్లైనా బలి కోరి సంతోషిస్తుందా? ఖచ్చితంగా లేదు. అమ్మవారంటే దేవత, తాను దేవతల దగ్గరికి తీసుకెళ్తుంది. తను ఎందుకు ఇలాంటి బలిదానం కోరుతుంది? ఇవన్నీ బేభత్సమైన ఊహలే. ఈ ఊహల నుంచి బయటికి రండి. ఇలాంటివన్నీ జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే మేకను బలివ్వడం మామూలు అయిపోయింది. కబీర్ దాస్ చెప్పాడు చాలా అందంగా. కబీర్ దాస్ గొప్ప సాహిత్యవేత్త, సాధ్వి, ఇంకా చెప్పాలంటే మహాత్ముళ్ళు అంటాడు. ఒకసారి అతను నదిలో స్నానం చేయడానికి వెళ్తుండగా ఆ దారిలో అతను చూశాడు ఒక పెద్ద మటన్ షాపు. దాన్ని రకరకాలుగా అలంకరించి రంగులు పూసి ఆ స్థలంలో కూర్చోబెట్టారు. ఒంటరి పక్షిలా దాన్ని కూర్చోబెట్టారు. దాని పక్కన దాన్ని కట్ చేయడానికి ఒక పెద్ద కత్తి కూడా అక్కడుంది. కబీర్ దాస్ దాన్ని చూసి ఇక్కడేదో జరగబోతుందని అతను మానసికంగా అర్థం చేసుకున్నాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరి దగ్గర ఇప్పుడేం చేయబోతున్నారని అడగ్గా బలివ్వబోతున్నామని చెప్పారట. మీరు దీన్ని ఎందుకు బలివ్వాలనుకున్నారు అని అడిగారట. అప్పుడు ఇది బలిస్తే ఇది స్వర్గానికి వెళ్ళిపోతుంది అన్నారట. వెంటనే కబీర్ దాస్ కోపం వచ్చి, పిచ్చి వెధవల్లారా, మీరు దీన్ని బలిస్తే ఇది ఎలా తిన్నగా స్వర్గానికి వెళ్తుంది? ఎవరు చెప్పారు? వెంటనే వాళ్ళందరూ ఆయన్ని కొట్టారట. నిజమైన మనిషికి ఈ కాలంలో కొంచెం కూడా వాల్యూ లేదు. ఈ పద్ధతి మారిపోయింది. బలివ్వడానికి మేకను సిద్ధం చేస్తారు. దీనికి ఉదాహరణ వడ్లున్నాయి కదా, అవి లేకుండా బియ్యం లేవు. దీన్నే వీళ్ళు వేరే విధంగా చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఏ పాపం ఎరుగని మేకను అన్యంగా బలిస్తున్నారు. ఇది తప్పుడు విషయం. దీని నుంచి బయటికి రండి. పాపం నుంచి ముక్తి పొందడానికి తగ్గ దారులు చూసుకోండి. ఇది చాలా తప్పుడు విషయం. జై సచ్చిదానంద.